దేవుడు చెప్పినప్పుడు దాన్ని అశ్రద్ధగా తీసుకోకండి. ఇది చెయ్యి అని చెప్పినప్పుడు ఇది ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ రాకూడదు. ఇది చెయ్యొద్దు, ఎందుకు చెయ్యొద్దు అనే క్వశ్చన్ రాకూడదు. చెప్పింది చెప్పినట్టు, వాక్యం చెప్పింది చెప్పినట్టు చేయాలి. అంటే వాక్యం ప్రతిరోజు చదివితే అలా చేస్తాం. మంచం మీదకి వెళ్ళిన తర్వాత మనం చదివామనుకోండి, అది చెయ్యాలి, ఇది మారాలి, ఇది మారడానికి ఏముంది? ఛాన్స్ ఎక్కడ ఉంది? పడిపోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అన్ని బాగున్నప్పుడు అప్పుడు వాక్యం చదవాలి. నేను ఇప్పుడు చదవను, 60 ఏళ్ళు వచ్చినప్పుడు చదువుతా. 60 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలోంచి 60-70 ఏళ్ళు వచ్చిన కుర్చీలోంచే కదలలేదు. నువ్వు ఆ వాక్యం గద్దెంపు నీకు ఉపయోగమే ఉంది, చదివి ఉపయోగమే. అంతేనా? 10th క్లాస్ పిల్లోడు 10th క్లాస్ సబ్జెక్టు చదివితేనే ఇంటర్ అప్పుడు ఆ ఎగ్జామ్కి ఉపయోగం. ఎగ్జామ్స్ కాదు. నేను 9th క్లాస్ బుక్స్ మళ్ళీ చదువుతాను, ఇంటర్మీడియట్ బుక్స్ చదువుతాడు, ఉపయోగం ఉందా? అంటే ఏముందా? ఎప్పుడు చదవాల్సింది అప్పుడు చదువు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ చదువు. మళ్ళీ 10th క్లాస్ బుక్స్ చదువుతున్నాడు, ఉపయోగం ఉందా? అన్ని బాగున్నప్పుడు మనల్ని నేర్పించేటువంటి గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత చదివి ఉపయోగం లేదు.